ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ గ్రామంలో 832 ఏళ్లుగా రాఖీ పండుగను నిర్వహించుకోవడం లేదు. రాఖీ పండుగను జరుపుకోవడం వీరు చెడ్డ శకునంగా భావిస్తున్నారు. ఎందుకు కాదంటే దీనికి వెనుక 832 ఏళ్ల నాటి విషాద కథ ఉంది. కొంచెం వెనక్కి వెళదాం రండి. గతంలో ఢిల్లీలో పృథ్వీరాజ్ చౌహాన్ హత్య తర్వాత మహమ్మద్ ఘోరీ సైనికులు సురానా గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టారు. ఆ గ్రామంలోని పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ చంపివేశారు. ఈ సంఘటన 1992వ సంవత్సరం నాటిది. తరైన యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేతిలో పృథ్వీ చౌహాన్ మరణించాడు. దీనికి ముస్లిం ఆక్రమణదారులు అధికారికంగా భారతదేశంలో ప్రవేశించారు. ఈ యుద్ధంలో యదువంశీ వీరులు కూడా పృథ్వీ చౌహాన్ తరపున పోరాటం చేశారు. అయితే యుద్ధంలో ఓటమి తర్వాత యదువంశ వీరులు గజియాబాద్ లోని మోడీనగర్ ఆనుకుని ఉన్న సురానా గ్రామంలో ఆశ్రయం పొందారు. ఘోరీకి ఈ వార్త తెలిసింది. అంతే, సైనిక బృందాన్ని పంపించాడు. అప్పుడు పిల్లల నుండి వృద్ధుల వరకు గ్రామంలో కనిపించే ప్రతి మగవారిని ఊచకోత కోశారు. ఇక సరిగ్గా ఆ రోజు రాఖీ పండుగ రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో రక్షాబంధన్ పండుగను చెడ్డ శకునంగా పరిగణించడం ప్రారంభమైంది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ నేటికి ఈ గ్రామంలో నివసించే ఏ సోదరుడికి రాఖీ కట్టడం లేదు. ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ గ్రామంలో 832 ఏళ్లుగా రాఖీ పండుగను నిర్వహించుకోవడం లేదు. రాఖీ పండుగను జరుపుకోవడం వీరు చెడ్డ శకునంగా భావిస్తున్నారు. ఎందుకు కాదంటే దీనికి వెనుక 832 ఏళ్ల నాటి విషాద కథ ఉంది. కొంచెం వెనక్కి వెళదాం రండి. గతంలో ఢిల్లీలో పృథ్వీరాజ్ చౌహాన్ హత్య తర్వాత మహమ్మద్ ఘోరీ సైనికులు సురానా గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టారు. ఆ గ్రామంలోని పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ చంపివేశారు. ఈ సంఘటన 1992వ సంవత్సరం నాటిది. తరైన యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేతిలో పృథ్వీ చౌహాన్ మరణించాడు. దీనికి ముస్లిం ఆక్రమణదారులు అధికారికంగా భారతదేశంలో ప్రవేశించారు. ఈ యుద్ధంలో యదువంశీ వీరులు కూడా పృథ్వీ చౌహాన్ తరపున పోరాటం చేశారు. అయితే యుద్ధంలో ఓటమి తర్వాత యదువంశ వీరులు గజియాబాద్ లోని మోడీనగర్ ఆనుకుని ఉన్న సురానా గ్రామంలో ఆశ్రయం పొందారు. ఘోరీకి ఈ వార్త తెలిసింది. అంతే, సైనిక బృందాన్ని పంపించాడు. అప్పుడు పిల్లల నుండి వృద్ధుల వరకు గ్రామంలో కనిపించే ప్రతి మగవారిని ఊచకోత కోశారు. ఇక సరిగ్గా ఆ రోజు రాఖీ పండుగ రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో రక్షాబంధన్ పండుగను చెడ్డ శకునంగా పరిగణించడం ప్రారంభమైంది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ నేటికి ఈ గ్రామంలో నివసించే ఏ సోదరుడికి రాఖీ కట్టడం లేదు.